హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పుట్టకూడుతో కూర. పుట్టకూడు అంటే ఇవి మష్రూమ్స్లో ఒక రకము. చాలా చిన్నవిగా ఉంటాయి. మనకి పుట్టలు అవి ఉంటాయి కదా, వాటి దగ్గర మాత్రమే ఈ సీజన్లో మనకి లభిస్తాయి అన్నమాట. ఇవి నేను బయట మార్కెట్లో ఎక్కడా చూడలేదు. చూడండి, ఇలా చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి మష్రూమ్స్లో ఒక రకం అన్నమాట. ఇవి పుట్ట మీద మాత్రమే దొరుకుతాయి మనకి. వీటిని అన్నింటినీ తీసుకొని వీటికి మట్టి అంతా ఆల్రెడీ తీసేశారు. తర్వాత మనము వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 3-4 టైమ్స్ బాగా వాటర్ ఎక్కువగా వేసి వీటిలో ఏదన్నా గడ్డి అలాంటిది ఉంటే తీసేసుకొని ఒక 4-5 సార్లు బాగా వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పుట్టకూడును నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎవరికైనా దీని గురించి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇవి చిన్నవిగా చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి చూడటానికి. కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. కాకపోతే వీటిని క్లీన్ చేసుకోవడమే కొంచెం ఓపికగా పేషెన్స్గా చేసుకోవాలి. ఇవి పుట్ట దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు వాటికి మట్టి ఎక్కువగా ఉంటుంది. చిన్నవిగా ఉన్నాయి కాబట్టి మట్టి ఎక్కువగా అంటుకొని ఉంటుంది. అందులోనూ వర్షాకాలంలో వస్తాయి కాబట్టి వీటిని అక్కడే మట్టి అంతా తీసేసుకొని తీసుకొచ్చారు. ఇంటికి తెచ్చాక మరి ఒక 3-4 టైమ్స్ వాటర్లో ఎక్కువ వాటర్ వేసి బాగా ఇలా డిప్ చేసుకుంటూ కడుక్కోవాలి. మరి ఎక్కువగా నొక్కి వాటిని ప్రెస్ చేసి తీయకూడదు, ఎందుకంటే అవి వాటర్ ఎక్కువగా అబ్జార్బ్ చేస్తాయి. చూడండి, ఇలా వాటర్తో ఒకసారి ఇలా అని జస్ట్ ఇలా మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. అలా 3-4 టైమ్స్ వాటర్ని చేంజ్ చేసి మనము వీటిని క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఓపికగా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు కర్రీ వచ్చేసి మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక టొమాటోని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి ఉంచి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, కొంచెం పసుపు, కరివేపాకు ఇవి వేసి వేయించుకోవాలి. ఇది వేగే లోపల మనము మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసము కొద్దిగా ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, ఒక ఉల్లిపాయ, అలానే కొద్దిగా వెల్లుల్లి, వీటిని ముందుగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెము ధనియా పౌడరు, అలానే కారపొడి, ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మసాలాలో వెల్లుల్లి మాత్రమే యూస్ చేసామండి, అల్లం వేయలేదు. ఇప్పుడు టమోటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇందులోకి మనము మసాలా పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. మసాలా బాగా వేగిపోయాక ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనము ఉప్పు కారము చెక్ చేసుకోవాలి. అవసరమైతే ఉప్పు కారము ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పుట్టకూడుని మరొకసారి కడుక్కొని వేసుకోవాలి అందులోకి. ఇవి చూడటానికి మాత్రం చాలా ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఇవి నేను బయట మార్కెట్లో ఎక్కడా చూడలేదు. విలేజెస్లో అది కూడా పుట్టల దగ్గర మాత్రమే పెరుగుతాయంట. తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పిండేసుకొని ఈ పుట్టకూడుని మొత్తం కర్రీలో వేసుకోవాలి. మీలో ఎవరికైనా ఈ పుట్టకూడు గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే పల్లెల్లో కూడా ఎక్కువగా దొరకదు, చాలా రేర్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అంతే, వితిన్ 5 మినిట్స్లో మనకి పుట్టకూడు కూర రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.